ఘంటసాల గారు ఇక్కడ వారి నడయాడిన ఆ గుడి ఇప్పుడు కూడా ఉందిగా. చాగంటి గారు చెప్తారు కదా, ఆంజనేయ స్వామి గుడి ఆయన చేతిలో భజన చేస్తారు. గుంచి మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఇక్కడ రోడ్డు మీద తిరిగి ఐవార్త చేసి సంగీతం రైట్ సార్. ఓకే, భారత్ మాతాకి సార్ ఒకసారి సార్ వాయిస్ ముందుగా విజయనగరం పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలండి. సహనంతో వెయిట్ చేసినందుకు, మేము వెయిట్ చేయించినందుకు కూడా క్షమాపణ చెప్తున్నాం. ఈరోజు మనతో పూజ్య శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ ఉన్నారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, స్వామీజీలందరూ కలిసి హిందూ న్యాయవాదుల సహకారంతో ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అనేటువంటి హిందూ న్యాయవాదులకు ఒక సంఘాన్ని తీసుకురావడం అనేది జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 150 బార్ అసోసియేషన్స్లో ఉన్నటువంటి సుమారు 40,000 మంది, 60,000 మంది ఉన్నా 40,000 మంది హిందువులు ఉన్నారు. ఈ హిందూ న్యాయవాదులందరినీ ఏకతాటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికే రేపు సెప్టెంబర్ 14, 2025 విజయవాడలో తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో హిందూ న్యాయవాదులతో పూజ్య స్వామీజీల ధర్మ సమ్మేళనం అనే కార్యక్రమం ఉంది. ఈ విషయం తెలియజేయడానికి విజయనగరం రావడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అనేటువంటి ఒక సంస్థని స్వామీజీల ఆధ్వర్యంలో న్యాయవాదులు పనిచేస్తూ మన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, మన దేవాలయ భూములు ఎలా కాపాడుకోవాలి, స్వామీజీల మీద కేసులు, పీఠాల మీద కేసులు, హిందూ సంఘాల మీద కేసులు, హిందూ కార్యకర్తల మీద కేసులు, ఇవన్నింటినీ మనం ఎలా ప్రతిఘటించుకుంటూ ముందుకెళ్ళి న్యాయ పోరాటం చేసుకుని ధర్మదేవతని కాపాడుకోవాలి. న్యాయదేవత సహాయంతో ధర్మదేవతని కాపాడుకునే ప్రక్రియ స్వామీజీలు తీసుకున్నారు. దీనికి గాను పూజ్య శివస్వామీజీ వారు, శ్రీ రాధా మనోహర్ దాస్ వారు, ఇంకా 14 మంది పీఠాధిపతులు కలిసి ఈ బృహత్తర కార్యక్రమాన్ని రేపు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభిస్తున్నారు. దీనికి ఒక వెబ్సైట్ కూడా పెడతారు. వెబ్సైట్లో ఎవరెవరి మీద ఏమేమి కేసులు ఉన్నాయి, ఇవి సక్రమైన అక్రమైన, కోర్టులో తీర్పులు ఏమున్నాయి, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ న్యాయవాదులే అప్డేట్ ఇస్తారు. ఎండోమెంట్ భూముల మీద కూడా ఏం కేసులు ఉన్నాయి, ఏమి అన్యాక్రాంతాలు ఉన్నాయి, అన్యాక్రాంతమైన ఎలా కాపాడుకోవాలి, ఇప్పుడు బాగున్న వాటికి కొత్త వాళ్ళు ఎవరు కబ్జా చేయకుండా మనం ఎలా ముందుకు వెళ్ళాలి, దీని వెనకాల ఎలాంటి రాజకీయ ఉద్దేశం కానీ, రాజకీయ ద్వేషం కానీ, రాజకీయ ఆలోచన కానీ లేదు. పూర్తిగా సనాతన హిందూ ధర్మాన్ని స్వామీజీలే పరిరక్షకులు కాబట్టి వారే ఈ ఫోరం ఫర్ హిందూ లాయర్ అనేటువంటి సంస్థని న్యాయవాదుల చేత చేయించి గడుపుతున్నారు. దీని మీద శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ మనతో మాట్లాడతారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. విజయనగరంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్కి కారణం, రేపు 14వ తేదీ సెప్టెంబర్ విజయవాడలో జరగబోయేటువంటి హిందూ న్యాయవాదుల ధార్మిక సమ్మేళనం. అది స్వామీజీల యొక్క ఆధ్వర్యంలో మన ధర్మానికి ప్రధానమైనటువంటి దేవాలయాలు, ఆ దేవాలయాల మీద చాలా రకరకాల కుట్రలు జరుగుతూ, దేవాలయాల భూములు ఆక్రమించబడుతూ, దేవాలయాల మీద పెత్తనం చేస్తూ, దేవాలయాలు అన్ని మతస్థుల్ని పెడుతూ, అలా మన ధర్మాన్ని ధ్వంసం చేయడానికి ఇతర మతస్థులతో పాటు స్వధర్మంలోనే ఉన్నప్పటికీ కూడా ధర్మనిష్ట లేనటువంటి వారి వలన ఎంతో నష్టం జరుగుతుంది. ఇలా జరగకుండా చట్టం అనేటువంటి ఆయుధం చేత న్యాయవాదులు మన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మామూలుగా ఏవేవో వాళ్ళ సివిల్ కేసులు అవి ఇవి ఏవో వాదిస్తూ వారి జీవన వృత్తి కోసం వాళ్ళు జీవిస్తున్నారు. అలా కాకుండా వృత్తితో పాటు ప్రవృత్తిగా ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, న్యాయం ఎలా జరిగేలా చేయాలి, ధర్మం ఎలా గెలిచేలా చేయాలి, వీటి విషయంలో న్యాయవాదులు
చాలామంది మంచి వాళ్ళు చెయ్యాలని ఉన్నా ఎలా చేయాలి, ఒక వేరుకుంటే బాగుంది, ఒక ఆలోచన, ఈ ఆలోచనని కల్పించడానికి, ఆలోచనని పంచుకోవడానికి, తద్వారా అన్యాక్రాంతమైనటువంటి దేవాలయాల భూములు కావచ్చు, లేదు అన్యాయంగా దేవాలయాల్లో పనిచేస్తూ ఈ దేవాలయాలకు వ్యతిరేకంగా జీవించేటువంటి వాళ్ళని తొలగించడం కావచ్చు, ఇంకా రకరకాలుగా న్యాయపరమైనటువంటి చిక్కులు హిందువులకి, హిందూ కార్యకర్తలకి, హిందూ సంస్థలకి, హిందూ శక్తులకి, దేవాలయాలకి రకరకాల ఇబ్బందులను, ఈ ఇబ్బందుల నుంచి మన యొక్క దేవాలయాల్ని ధర్మం కోసం పనిచేసేటువంటి వాళ్ళని చేయకుండా నోరు నొక్కేయాలి అనేటువంటి ఆరోపణతో తప్పుడు కేసులు పెట్టేటువంటి వాళ్ళ నుంచి ఎలా రక్షించుకోవాలి, అలాగే విచ్చలవిడిగా ఎలా అంటే అలా దేవాలయాల దగ్గర మిస్బిహేవ్ చేసేటువంటి బోర్డు మెంబర్స్ కావచ్చు, లేదా అక్కడ ఉండేటువంటి అధికారులు కావచ్చు, ఇటువంటి వారందరికీ చట్టం ఆధారంగా ధర్మదేవతని ఎలా మనం, న్యాయదేవత ఆధారంగా ధర్మదేవతని ఎలా మనం కాపాడుకోవాలి, దానికోసం హిందూ లాయర్స్ అందరూ కూడా ఏ ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ తీసుకురావడం జరిగింది. పూజ్య శివస్వామీజీ ఇంకా చాలామంది స్వామీజీలు ఇందులో భాగస్వాములై ఉన్నారు. ధర్మం రక్షించుకోవాలంటే దానికోసం మాట్లాడవలసిన టైంలో మాట్లాడాలి, పోట్లాడవలసిన టైంలో పోట్లాడాలి. ఆ రెండు చెయ్యాలి అంటే మనని వేధించే వారిని అడ్డుకోవడానికి ఇలా వాదించేటువంటి వారు కావాలి. కాబట్టి మీరు ఇప్పుడు చూడండి, అటు 2 నల్ల కోట్లు, ఇప్పుడు నల్ల కోట్లు, మధ్యలో కాషాయం అంటే ప్రొటెక్టెడే కదా, రక్షించబడుతుందా కదా. అలా ధర్మం గురించి మాట్లాడడం, ధర్మం గురించి పోట్లాడడం, చేయడానికి న్యాయ సహాయం ఇవ్వడం, తద్వారా దేవాలయాన్ని రక్షించడం, వీరి యొక్క మేధస్సు, వీరి యొక్క సమయం, వీరి యొక్క శక్తి, వీరి యొక్క అంటే న్యాయవాదుల యొక్క, హిందూ న్యాయవాదులు ధర్మం కోసం సమయాన్ని, మేధస్సుని, శక్తిని, ఈ మూడింటిని ఇస్తారని, మాతో కలిసి వస్తారని, ఈ 2 తెలుగు రాష్ట్రాలే కాదు ఇంకెక్కడెక్కడ దేవాలయాలకు ప్రాబ్లం వచ్చినా, ఎందుకంటే తీవ్రవాది తరపున వాదించడానికి లాయర్లు ఉన్నారు ఈ దేశంలో. ఎందుకంటే దౌర్భాగ్యం ఉందా, వాడు 300 మందిని చంపినా కూడా వాడు వైపు వాదిస్తారు. సో మరి దేవాలయాల భూములు కబ్జా చేసేటువంటి వాళ్ళు, దేవాలయాల మీద అనధికారికంగా పెత్తనం చేసేటువంటి వారు, ఇటువంటి వారి నుంచి ధర్మాన్ని, దేశాన్ని, దేవాలయాన్ని రక్షించుకోవడానికి ఈ యొక్క సదస్సు 14వ తేదీ సో 14వ తేదీ సెప్టెంబరు 2025 విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ పెద్ద కార్యక్రమం. ప్రతి హిందూ న్యాయవాది విజయనగరం జిల్లాలో ఈ కార్యక్రమానికి 14వ తేదీ విజయవాడలో మనమంతా కలుద్దాం. 14వ తేదీ మనమంతా కలుద్దాం. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఇదే మా యొక్క వ్యక్తిగత ఆహ్వానంగా భావించి రాగలరు. అక్కడ మనం ఎన్నో విషయాలు చర్చిద్దాం, హిందువుల యొక్క శక్తి చూపిద్దాం, ధర్మదేవత మన వైపే ఉందని, న్యాయదేవత న్యాయమే చెప్తుందని నిరూపిద్దాం. దానికోసం ప్రయత్నం చేద్దాం. భారత్ మాతాకి, ధర్మదేవతకి, న్యాయదేవతకి, స్థానిక న్యాయవాది ప్రతి హిందూ న్యాయవాదికి ఈ తెలుగు రాష్ట్రాలు ప్రపంచంలో ఎక్కడున్నా ప్రతి హిందూ న్యాయవాది సెప్టెంబర్ 14, 2025 విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోయే హిందూ న్యాయవాదుల సదస్సుకి ఇదే మా యొక్క మనపూర్వక, ఆశీపూర్వక ఆహ్వానం. తప్పనిసరిగా మనం అక్కడ కలుద్దాం. హిందువుల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారనే విషయం హిందువులకి, ఇతరులకు కూడా తెలియపడతాం. భారత్ మాతాకి జై. ఇప్పుడు మన న్యాయవాది విశాఖపట్నం వారు రవిశంకర్ గారు మాట్లాడతారు. తర్వాత లోకల్గా ఉండేటువంటి న్యాయవాదులు కూడా విజయనగరం బార్ అసోసియేషన్ వారు కూడా మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అలాగే
ఎవరు మాట్లాడుతున్నారు? అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా బాధ్యతలకు నమస్కారం. ఈరోజు విజయనగరం జిల్లాకి ఇచ్చేసినటువంటి సీనియర్ న్యాయవాదులు గోపి గారు, కృష్ణ గారు, మన రాధామోహన్ స్వామీజీ గారు, మిగతా న్యాయవాదులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 14/9/2025 విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. హిందూ ధర్మ సమ్మేళనం దానికి సంబంధించి మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని కూడా ప్రతి బార్ స్టేషన్లోని కూడా మీటింగ్స్ పెడతారు. హిందూ న్యాయవాదులు అందరూ కూడా ఏకమై ఆలయాలు, క్షేత్రాలు, వాటి తాలూకా ఆస్తులు పరిరక్షించడానికి ఈ మీటింగ్, ఈ స్వామీజీలతో కలిసి ఈ మీటింగ్ జరుగుతుంది. ఆ రోజు ప్రత్యేకంగా పూజశ్రీ స్వామీజీలైన శ్రీ స్వామీజీ గారు, రాధామోహన్ దాస్ గారు, అందరూ స్వామీజీలు కూడా వచ్చి న్యాయవాదులతో సమావేశమై రాష్ట్ర వ్యాప్తంగా ఏ దేవాలయంలో ఎటువంటి ఆక్రమణలు, వారి దాని ఆస్తులకి సంబంధించి కేసులు ఏమైనా ఉన్నట్లయితే వారిని పరిష్కరించడానికి ప్రతి జిల్లాకి కమిటీలు వేయడం జరుగుతుంది. విజయనగరానికి సంబంధించి సుమారుగా ఒక 10-15 వార్ స్టేషన్లు ఉన్నాయి. బొబ్బిలి, పార్తీపురం, విజయనగరం చుట్టుపక్కల అన్ని గ్రామాల తాలూకా వార్ స్టేషన్లు కూడా న్యాయవాదులందరినీ కూడా మీరు కలిసి వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఆ రోజు విజయవాడకి సంబంధించి ఆ మీటింగ్ వెళ్ళి స్వామీజీలతో సమావేశం, ఎవరి జిల్లాలో వాళ్ళకి ప్రత్యేకంగా న్యాయవాదులు అక్కడ ఉన్న లోకల్గా సమస్యలు ఏవైతే ఉన్నాయో, రామాలయాలు కానీ, శైవ క్షేత్రాలు, వాటికి సంబంధించి ఆస్తుల గురించి ఎటువంటిదైనా సరే వెబ్సైట్లో పొందుపరుస్తారు. క్రిమినల్ కేసులు కానీ, సివిల్ కేసులు కానీ, వాటికి సీనియర్ న్యాయవాదుల సమక్షంలో రిటైర్డ్ జడ్జిని వాళ్ళ తాలూకు సూచనలు కూడా ఇస్తారు. వాటికి తక్షణమే మనం వీళ్ళందరూ కూడా న్యాయవ్యవస్థ ఏకీభవించి అందరూ కలిసి చేస్తారని. సీనియర్ న్యాయవాది గోపీనాథ్ గారు ఒక్క నిమిషం. స్థానిక న్యాయవాది వారు రవిశంకర్, నా పేరు శ్రీకృష్ణ. ట్యాబ్లెట్లో ఉంది పేరు ఆదేశం మేరకు హిందూ న్యాయవాదులు మా విజయనగరంలో ఉన్నటువంటి మా విజయనగరం పవర్ స్టేషన్లో విజయనగరం జిల్లాలో ఉన్న మొత్తం 13 పవర్ స్టేషన్లు ఉన్నాయి. అందులో అందరం కూడా ఏకమై ఇప్పుడు రేపు విజయవాడలో జరగబోయే 14/9/2025 ఆదివారం ఉదయం 9 గంటలకు తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రం విజయవాడకి మా హిందూ న్యాయవాదులు అందరం కూడా తరలి వెళ్ళి వాళ్ళకి మేము సహకారం చేస్తాం. సార్ ఒకసారి మీరు చూడండి సార్. भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, 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 जय श्री राम। धर्म देवत की जय, न्याय देवत की जय, गौ माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम। హిందూ న్యాయవాదులారా కదిలిరండి. సెప్టెంబర్ 14, 2025 విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం. భారత్ మాతాకి ఇదే పూజ్య స్వామీజీల ఆహ్వానం. మనం అందరం అప్పుడు కలుద్దాం. జై శ్రీరామ్. రాజేష్ ఎన్ని కాషాయం బ్యాగ్ దే సార్ అందరికీ